అరే బావా ఎరా చెల్లాయికి పురిటినొప్పులు వస్తున్నాయని నువ్వు అర్చన తీసుకెళ్ళావని భాను చెప్పింది. ఇప్పుడు చెల్లాయికి ఎలా ఉంది? అవునరా, దానికి పురిటినొప్పులనే వెళ్ళాం, కానీ అవి పురిటినొప్పులు కావని తిరిగి పంపించేశారు. రే నీకు శుభవార్తరా. ఏంట్రా అది? అర్చన, నువ్వు అర్జెంట్కి వెళ్ళి పంచదార తీసురా. వెళ్ళమ్మా. ఏంట్రా శుభవార్త? ఉండరా చెప్తాను. అమ్మా అర్చన, తొందరగా రావాలే. ఇది అరే బావా, నోరు తెరవరా. ముందు అసలు విషయం చెప్పు. అరే చెప్తాను, నోరు తెరవరా. ముందు విషయం చెప్పరా. రే నువ్వు మాటి మాటికి నీతి న్యాయం ధర్మం అని సత్యకాలపు సత్యన మాటలు మాట్లాడుతూ ఉంటే మరీ నీ అంత మంచివాడు ఈ కాలంలో బతకడం కష్టం అనుకునేవాడిని. కానీ నువ్వే కరెక్ట్ అని నాకు ఇప్పుడు అర్థమైందిరా. మంచివాళ్ళకి ఎప్పుడు ఆ దేవుడు మంచిగా చేస్తూ ఉంటాడు, దుర్మార్గుల్ని వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్లే పడేలా చేస్తాడని నాకు ఇప్పుడు అర్థమైందిరా. నా కళ్ళతో నేనే చూశాను. రే నాకిప్పుడు చాలా ఆనందంగా ఉందిరా. రే నువ్వేం మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావట్లేదు, కొంచెం అర్థమయ్యేట్టు చెప్పు. వాడు మాంగారు మాయ మాటలతో మీ అమ్మను వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని నిన్ను కడుపుతో ఉన్న అర్చనని కూడా చూడకుండా బయటికి గెంటేసిన ఆ వాసుగాడు ఇప్పుడు వాడు ఉండడానికి స్థలం లేక నువ్వు నీ భార్య ఆ రోజు ఏ ప్లాట్ఫారం మీద అయితే ఉన్నారో అదే ప్లాట్ఫారం మీద అనాథగా నిలబడ్డాడ్రా. ఏంట్రా నువ్వు చెప్పేది? అవునరా, నేను చెప్పేది నిజం. నా కళ్ళతో నేను చూశానురా. వాడు మాంగారు బయటికి గెంటేశాడంట. ఎక్కడికి వెళ్ళే దారి లేక చివరికి మీ ఇంటికి కూడా వెళ్ళాడంట. అక్కడ వాళ్ళమ్మ కూడా బయటికి గెంటేసిందంట. రేయ్ చివరికి ఫుట్పాత్ మీదకి చేరాడు. రేయ్ అక్కడ వాడికి చోటు లేక పోలీసులు పట్టుకున్నారు. నడిచే దారే కాదురా, చివరికి మాట్లాడే అవకాశం కూడా లేకుండా సెల్ ఫోన్ కూడా లాగేసుకున్నారు. బోర్ని ఏడుస్తూ కూర్చున్నాడు రా. ఒరే బావా, ముందు నువ్వు నోరు తెరవరా. నువ్వు ఆగరా. అర్చన, వీడు చెప్పేది నిజమా? నువ్వు వాసుని ఫుట్పాత్ మీద చూసావా? అవును, చూశాను. నాన్న ఫోన్ చేసి వాడిని ఇంట్లోకి రానివ్వట్లేదంటే వాడే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు అనుకున్నాను, అంతేకాని వాడిలా ఫుట్పాత్ మీద ఉంటాడు అనుకోలేదు. వీడికంటే బుద్ధి లేదు. నీకేమైంది అర్చన? నీకు అసలు కొంచెం కూడా బాధ అనిపించలేదా? అతన్ని ఆ పరిస్థితిలో చూసి నాకు బాధగా అనిపించింది. జాలిపడి సాయం చేద్దామని వెళ్ళాను. కాని అదే క్షణంలో అతను మనకి చేసిన ద్రోహం, మనం అనుభవించిన నరకం నాకు గుర్తుకొచ్చాయి. అలాంటి మనిషికి సాయం చేస్తే ఆ దేవుడు కూడా మనల్ని క్షమించడండి. అందుకే అతని మానాన్ని అతను వదిలేసి మౌనంగా వచ్చేశాను. ఏంట్రా, మేమింత సంతోషపడే విషయం చెప్తే నువ్వేంటి అర్చన తప్పు చేసినట్లుగా అలా మాట్లాడతావు? ఏంటి, వాడి మీద మళ్ళీ ప్రేమ పుట్టుకొస్తుందా? వాడు చేసిన ద్రోహాన్ని మర్చిపోయారా? నేను ప్రేమ ఆపేక్షల గురించి మాట్లాడట్లేదు అర్చన, మానవత్వం గురించి మాట్లాడుతున్నాను. మన కళ్ళ ముందు ఒకళ్ళు కష్టపడుతుంటే చూస్తూ ఆనందించడం మానవత్వం అనిపించుకోదు, రాక్షసత్వం అవుతుంది. అయినా మీరిద్దరూ సంతోషపడమే కాకుండా నన్ను ఆనందపడమంటున్నారు. ఇది అసలు కరెక్టేనా? ఇంకా నువ్వు వాడిని తమ్ముడని ప్రేమ చూపిస్తూ సాయం చేయాలని చూస్తే కనుక నిన్నేదో గొప్పగా అనుకుంటాననుకోకు. గతంలో లాగానే అవమానించబడతావు. వాడు నీకు అన్యాయం చేస్తున్నప్పుడల్లా నేను అంటుండేవాడిని, పైన దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయనే వీడికి తగిన చేస్తాడు అని. ఇప్పుడు అదే చేశాడు. దేవుడు వాడికి బుద్ధి చెప్పడానికే నేనున్నాను అని నిరూపించుకున్నాడు. ఎరా, నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? చాలా తప్పుగా మాట్లాడుతున్నావు బావా. వాడు తప్పు చేసినప్పుడు ఫుట్పాత్ మీద ఉన్నప్పుడు చూస్తూ నవ్వడం కాదురా, వాడినింటికి తీసుకొచ్చి నువ్వు చేసింది తప్పురా అని చెప్తే అదే వాడికి పెద్ద శిక్ష అవుతుంది. అయితే వెళ్ళండి. వెళ్ళి అతని కన్నీళ్లు తుడిచి కాళ్ళు కడిగి అతన్ని ఇంటికి తీసుకొచ్చి అతన్ని ఆదరించి ధైర్యం చెప్పి పాలు పళ్ళు ఇచ్చి బాగా బలం పెంచండి. అప్పుడే బాగా వాడు విషం చిమ్ముతాడు. మీరు మంచివారే కావచ్చండి, కానీ తప్పుని తప్పు చేసే వాళ్ళని సమర్థిస్తే ఆ మంచితనం కూడా తప్పుగా అనిపిస్తుంది. అర్థం లేకుండా మాట్లాడొద్దు అర్చన. వాసుగాడేనా మనకి ద్రోహం చేసింది? వాళ్ళ అమ్మ కూడా మనకి ద్రోహం చేసింది. ఆవిడ మన ఇంటికొచ్చి కన్నీరు పెట్టుకుంటే మనం ఆవిడని క్షమించలేదు. చూడండి, తొందరపడి అది చేశాం ఇది చేశామని అనకండి.
మీరు వాళ్ళని క్షమించారేవో కాని నేను క్షమించలేదు. నేను వాసుని ఎంతగా వ్యతిరేకిస్తున్నానో అంతకన్నా ఎక్కువగా ఆమెని వ్యతిరేకిస్తున్నాను. వాళ్ళు మనకి చేసిన ద్రోహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే ఇప్పుడు వాళ్ళు కష్టపడటం నాకైతే న్యాయంగానే అనిపిస్తుంది. ఎవడో ముక్కు మొహం తెలియనివాడు రోడ్డు మీద కష్టపడుతుంటేనే మనం బాధపడతాం. అలాంటిది వాసుగాడు నా తమ్ముడు. వాడు నా రక్తం పంచుకు పుట్టకపోయినా నా తమ్ముడే. నేను చూస్తూ ఊరుకోలేను. వాడి కోసం వెళ్తాను. ఆగండి. మీ నిర్ణయం అతనికి సాయం చేయడమే అయితే మీరు వెళ్ళడానికి ముందు నా అభిప్రాయం కూడా తెలుసుకుని వెళ్ళండి. ఏంటది? అతన్ని కనుక ఈ ఇంటికి తీసుకొస్తే నేను మాత్రం ఖచ్చితంగా ఈ ఇంట్లో ఉండను. అర్చన, నువ్విలా మాట్లాడతావు నేనెప్పుడూ అనుకోలేదు. అనక తప్పడం లేదండి. మీతో కలిసి 1000 కష్టాలు ఆనందంగా నేను భరించాను. ఇప్పుడు మెల్లిగా ఆ కష్టాలన్నీ తీరుతున్నాయి. కానీ ఇప్పుడు నాకు నా తమ్ముడే ముఖ్యం అని మీరంటే నేనెక్కడికి వెళ్ళను చెప్పండి. కరెక్టేనమ్మా, నువ్వు చెప్పేది చాలా కరెక్ట్. వీడు వాళ్ళకం చూస్తుంటే నిజంగా మళ్ళీ వాసుకు సాయం చేసేలాగే ఉన్నాడు. రేయ్, అదే కనుక జరిగితే ఈ రోజుతో మన ఫ్రెండ్షిప్ కట్రా. అమ్మా, ఇంక వీడు వెళ్ళడం అనుకుంటున్నాను. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. వస్తానమ్మా, ఇదిగో. ఏంటండి, నిద్ర పట్టట్లేదా? వాసు గురించి ఆలోచిస్తున్నారా? అవునర్చన, వాసుగాడు ఫుట్పాత్ మీదకి వచ్చాడని తెలిసిన దగ్గర నుంచి నా మనసులో లేదు. వాడి గురించి ఆలోచిస్తున్నాను. వాడి భవిష్యత్తు ఏమవుతుందోనని చాలా టెన్షన్గా ఉందర్చన. వాళ్ళ ద్రోహాన్ని క్షమించేంత మంచితనం మీకుండొచ్చు, కానీ నాకు మీరు మన బాబే ముఖ్యమండి. చూడండి, ఇప్పుడే మనం అనుభవించిన కష్టాలన్నీ తీరి వాటి నుంచి బయటపడి బాగుపడే అవకాశం మనకి దొరికింది. ఇలాంటి సమయంలో మీరు వాసుని దగ్గరికి తీసి ఆదరిస్తే మళ్ళీ రేపేదైనా జరగరానిది జరిగి మళ్ళీ మనం నడి రోడ్డు మీదకొస్తే తలుచుకుంటేనే నాకు భయంగా ఉందండి. అప్పుడైతే మీరు నేనే, కానీ ఇప్పుడు మనతో పాటు మన బాబున్నాడండి. పోయి మళ్ళీ సమస్యల్లో ఇరుక్కోవడం మనకు అవసరమా? ఆలోచించండి. సర్లే, పడుకో. రేవతి, తెల్లవార్లు నిద్రపోకుండా ఇలా కూర్చునే ఉన్నావా? ఇదిగో కాఫీ తాగు. నాకొద్దు. ఏమిటే, రాత్రి భోజనం మానేశావు, ఇప్పుడు కాఫీ వద్దంటున్నావు. మీ ఆయన ఇంట్లోంచి పంపించేశామని కోపం వచ్చిందా? నేనిప్పుడు నిన్ను కాఫీ అడిగానా? ఎందుకు బలవంతం చేస్తావు? ముందు నువ్వు బయటికెళ్ళు. ఎందుకే అలా మాట్లాడతావు? అసలే ఒక పక్క అబార్షన్ అయింది. ఇలా తిండి మానేసి పస్తులుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది?
ముందు కాఫీ తాగు. వద్దని చెప్తుంటే అర్థం కదా, ముందు నువ్వు బయటికి వెళ్ళు. ఏంటే సమస్య? రాత్రి అన్నం తినలేదు, నిద్రపోలేదు. దాని మొహం చూడండి ఎలా పీక్కుపోయిందో. కనీసం కాఫీ తాగవే అంటే విసిరు కొట్టింది. ఏంటి మీ ఆయన గురించి ఆలోచిస్తున్నావా? ఏమిటి మాట్లాడవు? నీ మొగుడేమైనా శుద్ధిపోసా? ఇల్లరేకు అల్లుడుగా ఉంచుకొని తరిమేశామా? నా కళ్ళ ముందే నీ గొంతు నిలువు చంపాలని చూస్తుంటే ఎలా ఊరుకుంటావే? అడ్డుపడకపోతే నిన్ను చంపి పారేసేవాడు. వాడు నీకు భర్తగానే కాదు, నాతో అల్లుడిగా కూడా ఏనాడూ బాధ్యతగా ఉండలేదు. వాడి కోసం నువ్వు వింత చేయాల్సిన అవసరం లేదు. మొదట్నుంచి వాడు మోసగాడే. అందుకే మీ ప్రేమ నేను అంగీకరించలేదు, విడదీయాలని చూశాను. కానీ మీరు నన్ను కాదని పారిపోయి పెళ్లి చేసుకున్నారు. సరేలే అని నీకోసం వాడికి గౌరవం ఇచ్చాను. అయినా వాడు విశ్వాసం లేకుండా డబ్బు దొంగతనం చేశాడు. సహించాను. కానీ ఇప్పుడు ఏకంగా దొంగ కాగితాలు నా చేతిలో పెట్టి నన్నే మోసం చేశాడే. ఇలా తప్పుల మీద తప్పులు చేసేవాణ్ణి ఎలా ఇంట్లో ఉంచుకోమంటావు? చూడు రేవతి, నీకు వాడే ముఖ్యం అనుకుంటే నువ్వు కూడా బయటికెళ్ళిపోవచ్చు. నాకెలాంటి అభ్యంతరం లేదు. ఇద్దరూ కలిసి ముష్టెత్తుకున్నా నేనేం బాధపడ్ను. ఏంటి సుఖాలను వదిలేసి బయటికి వెళ్ళలేను అనే ఉద్దేశంతో అంటున్నారా? ఆల్రెడీ అన్ని వదిలేసి మా అత్తగారింట్లో గడిపిందాన్ని. ఆ విషయం గుర్తుంచుకోండి. భర్తే ముఖ్యం అనుకుంటే వాసు వెనకలే ఆ మరుక్షణమే ఇల్లు వదిలి వెళ్లేదాన్ని. వాసు మీద మీకెంత కోపం ఉందో నాకు అంతే కోపం ఉంది. కానీ భర్త కదా, ఇప్పుడు మీరు బయటికి గెంటేశారు. అక్కడ మా అత్తగారు వాళ్ళు కూడా రానివ్వరు. మరి ఎక్కడికి వెళ్తాడు, ఎలా ఉంటాడు అని దిగులు పడుతున్నాను అంతే. పనికి మాలిన వాడి గురించి నువ్వెందుకు బాధపడుతున్నావని అడగొచ్చు. కానీ ఎవరైనా 4 రోజులు ఇంట్లో ఉండి వెళ్తేనే ఒక రకమైన బాధ. అలాంటిది ఇన్నాళ్ళు కలిసి బతికాను, ఆ మాత్రం బాధ ఉండదా? చూడండి, నాకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తింటాను, ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నిద్రపోతాను. వాసు కోసం నేనేం చావను. ముందు మీరిద్దరు బయటికి పోండి. ఏంటి కాంతం, ఇంకా నిలబడ్డావే? నీ కూతురు చెప్పింది కదా, పద. ఏమండి, రేవతి చెప్పిన తర్వాత నాకు కాస్త బాధగానే ఉందండి. వాసు వాళ్ళింటికి వెళ్ళలేదు, మరెక్కడికెళ్ళుంటాడండి? వాడెక్కడికి పోతే మనకేంటే? దొంగ వెధవలకి దొంగ చోట్లు ఉండనే ఉంటాయి. ఇటు వేస్తున్నా అన్న. నమస్తే సార్. నమస్తే. ఏంటయ్యా, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. రేపు పొద్దునే ఓపెనింగ్. రేపు పొద్దున కల్లా పని అయిపోతుందా? మీకెందుకు సార్, అంతా రెడీ చేసే బాధ్యత నాది. ఇదిగో, మొత్తం పనులన్నీ పూర్తయిపోవాలి, ఏం పెండింగ్ ఉండకూడదు. పనులన్నీ అయిపోతాయి సార్, కాకపోతే కొంచెం డబ్బు. డబ్బా? అదేంటయ్యా, మొత్తం డబ్బు నిన్నే ఇచ్చాగా, మళ్ళీ డబ్బు అంటావేంటి? అదేంటి సార్ అలాగంటారు? పెయింటింగ్ వేయాలి, సున్నం వేయాలి, ఇంకా చాలా పనులున్నాయి. మెటీరియల్ రేట్ ఏమో గంట గంటకి పెరిగిపోతుంది. కాస్త అర్థం చేసుకుని ఇవ్వండి సార్. ఇంకేంటి ఆలోచిస్తావు? డబ్బులున్నాయిగా, తీసివు. ఆ డబ్బుతో మనం బండి కొందాం అనుకున్నాం కదరా. అందుకని సెట్టు పని సగం సగం చేసి వదిలేస్తావా? రేయ్, బండి సంగతి తర్వాత చూద్దాం, ముందు తీసివరా.
అరే బూజులు బాగా దులుపు. కానీ కానీ పని కానీ తొందర కావాలి. ఇదిగోనయ్యా, రేపు పొద్దునకల్లా పని అయిపోవాలి, పెండింగ్ ఉండకూడదు. అలాగే సార్. పద. అరే కానివ్వండి రా, తొందర కానివ్వండి. ఎక్కరా? బావా, రేపు పొద్దున పూజకు కావాల్సిన సామాన్లు కొందాను రా. సరే పద. జేబులో ఒక్క రూపాయి కూడా లేదు. ఆకలి విపరీతంగా అవుతుంది. ఏం చేయాలి? వాసు, నీ ప్లాన్ కరెక్ట్రా. ఇక నీ విశ్వరూపం చూపించి పెర్ఫార్మెన్స్తో దుమ్ము దులిపేయి. నమస్తే సార్. నమస్తే.